దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలో అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందడానికి దేవుని యొక్క పాద సన్నిధిలో ఏకీభవించిన మీ అందరికి కూడా ప్రభునామమున హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారని మీరందరూ బాగున్నారా? దేవుడు మిమ్మలను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే మీరందరూ క్రమంగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని వినటంలో నిర్లక్ష్యం చూపించడం లేదు కాబట్టి దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా హెచ్చించేవాడుగా ఉన్నాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు చదువుకొని ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనాన్ని మనము మూలాంశముగా చదువుకొని అందులో ఒక మాటను ధ్యానం చేసుకుందాం. చదువుతున్నాను, బైబిల్స్ తీసుకొని చూడండి. బైబిల్ నోట్స్ కూడా రిఫరెన్సెస్ రాసుకోండి. చదువుతున్నాను. దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం. ఇలాగు ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెదకియుండిరి. కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగ చేసెను. దేవుడి మాటను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనము నడిచేటువంటి పద్ధతి, దేవుని మనం వెంబడించేటువంటి తీరు అందరిది ఒకే రకంగా ఉండదు. కొంతమంది మనం జరుగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తే కారణం ఏదైనా కావచ్చు, ఆదివారం మాత్రమే దేవుని మందిరానికి వెళ్తారు. కొంతమంది ఆదివారం మాత్రం కాకుండా శనివారం కూడా ఉపవాస ప్రార్థన ఉంటాయి, లేదంటే శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంటాయి. ఆ సంఘ క్రమము ప్రకారంగా దేవుని యొక్క సన్నిధికి ప్రార్థన చేయడానికి మందిరానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు. మరికొంతమంది క్రమకూడికల్లో బుధవారమో మంగళవారమో మరలా ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ క్రమకూడికకు, సహోదరులైతే ఆ స్త్రీల సమాజానికి, యవన బిడ్డలైతే యూత్ మీటింగ్కి ఇట్లాగా అటెండ్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది ఎలా ఉంటారంటే తప్పనిసరిగా ఇంట్లో వెళ్ళకపోతే ఇంటి పెద్ద యజమాని లేకపోతే తండ్రి అరుస్తాడని యవనస్తులు వెళ్తారు. యజమాని కోపడతాడేమోనని భార్య వెళుతుంది. భర్త ఏమో భార్య గొడవ పెడుతుందేమో, మందిరానికి వెళ్ళకపోతే ప్రార్థనకి ఏదో ఒక గంట ఇల్లు వచ్చేస్తే సరిపోయింది కదా అన్నట్లుగా వెళ్ళేవాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, మెట్టుకు వెళ్తున్నారు కానీ వాళ్ళు ఎలా వెళ్తా ఉన్నారు, మనం ఎలాగ వెళ్ళాలి, ఎలాగ దేవుని వెంబడించాలి, ఎలాగ దేవుని అనుసరించాలి అనేటువంటి మాటలు కొన్ని లేఖనాల్లో వ్రాయబడ్డాయి. మనం దేవుని ఎలా వెంబడించాలంటే మనం చదివినటువంటి యొక్క 15వ వచనంలో చెప్తున్నటువంటి ఆ మాటలో ఏమంటున్నాడు అక్కడ? ఈ యొక్క దినవృత్తాంతముల గ్రంథం రాయించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అంటే మనము హృదయపూర్వకముగా పూర్ణ మనస్సుతో దేవుని వెదకి వెంబడించాలి. పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో ఆయనను వెదకినటువంటి వారుగా ఇక్కడ కొంతమందిని లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు మనము హృదయపూర్వకంగా వెళ్ళాలి? ఎందుకు హృదయపూర్వకంగా దేవుని వెతకాలి? లేఖనములో చెప్పినటువంటి మాట అడిగితే మీకు ఇస్తానంటున్నాడు, వెదిగితే మీకు దొరుకుతుంది అంటున్నాడు కదా దేవుడు. మనము నామకార్థంగా వెతికితే దొరకదా? మనం నామకార్థంగా అడిగితే దానిని మనం పొందుకోలేమా? దేవుడు అక్కడ అడగండి అంటున్నాడు అంటే ఒక సామెత కూడా ఉంది కదా మనకు, అడిగితేనే అన్నం పెడుతుంది అనేటువంటి ఒక
సామెత మనం వింటూ ఉంటాం. మన కన్న తల్లే మన ఇంటిలో మనకు వంట చేసి పెడుతూ మన బాగోగులు చూస్తున్నటువంటి తల్లే మనం అడిగితేనే అన్నం పెడుతుంది అనేటువంటి ఒక సామెత చెప్తా ఉన్నప్పుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఆయన అడిగితే ఇస్తాడు. కానీ ఎలా అడగాలి? మనఃపూర్వకముగా, హృదయపూర్వకముగా, పూర్ణ మనస్సుతో ఆయనను అడగాలి, ఆయనను వెదగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం వెదిగితేనే, హృదయపూర్వకంగా వెదిగితే ఆయన మనకు కనిపించేటువంటి తీరు ఒక రకంగా ఉంటుంది. తద్వారా దేవుడు మనలను ఆశీర్వదించేటువంటి తీరు. హృదయపూర్వకంగా మనం దేవుని వెతికినట్లయితే ఆయన మనకు లభించేటువంటి ఆ పద్ధతి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎలా ఉంటుందో అంటే ఇక్కడ మనం చదివినటువంటి ఆ 15వ వచనంలో పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో ఆయనను వెదికారంట. వెతికితే ఏం జరిగిందంటే అక్కడ వ్రాయబడింది, కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మనం చదివినటువంటి ఆ 15వ వచనంలో హృదయపూర్వకంగా మనం దేవుని వెదకినట్లయితే, హృదయపూర్వకముగా పూర్ణ మనస్సుతో దేవుని వెదకి వెంబడించినటువంటి అనుభవంలో మీరున్నట్లయితే మీరు పొందుకునేటువంటి ఆశీర్వాదము ఎలా ఉన్నదో తెలుసా? ప్రత్యేకంగా ఉన్నది. ఎందుకంటే నేటి దినాన మనం చూస్తే మన ఇరుగు పొరుగు వారితోటి మనం నివసించేటువంటి ఆ ప్రదేశంలో ఎవరిని కూడా తప్పుబట్టి ఒక మాట అనలేనటువంటి దినముల్లో మనం ఉన్నాం. ఒక మాట తప్పు వాళ్ళదే, ఎదుటి వాళ్ళదైనా మీరు ఇలా చేస్తున్నారు, ఇలా ఉంటున్నారు, మీరు మీ ఇంటి ముందు మురికంతా మా ఇంటి ముందుకు నెట్టేస్తున్నారు అని చెప్పామనుకోండి, వాళ్ళు ఊరుకుంటారా? ఏదైనా తప్పు వారిదైనా ఆ తప్పును చూపిస్తే వాదములాడతారు, తగువులాడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది కేవలము ఇంటి దగ్గరని కాదు, పనిచేసేటువంటి ఉద్యోగ స్థలములో, వ్యాపార విషయంలో, పార్ట్నర్స్ మధ్యలో, స్నేహితుల మధ్యలో ఎప్పుడో ఒక సమయమున భేదాభిప్రాయం అనేటువంటిది ఖచ్చితంగా వస్తానే ఉంటుంది. కానీ మనము దేవుణ్ణి గనక, దేవుని నువ్వు పూర్ణ హృదయముతో వెంబడించినట్లయితే, పూర్ణ ఆత్మతో నీవు, పూర్ణ మనస్సుతో నీవు ఆయనను వెదకినట్లయితే నీకు లభించేటువంటి ఆశీర్వాదము శ్రేష్టమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎలాంటిదంటే, అది నువ్వు ఎవరితోనైతే ఉంటున్నావో, ఎవరి దగ్గర అయితే నువ్వు ఉంటున్నావో అక్కడ దేవుడు వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్థులతో, ఎవరికైతే నువ్వు ఎవరి దగ్గర అయితే దేవుని సన్నిధిని వెతుకుతున్నావో, లేకపోతే ఏ సమస్యలోనైతే నువ్వు నిస్సహాయ స్థితిలో దేవుని మీద ఆధారపడి, ప్రభువా నువ్వే నా దిక్కు నాయన, నువ్వే నాకు సహాయం చేసేటువంటి వాడవు, నేను మాట్లాడేటువంటి మాట ఎదుటి వాళ్లను అపార్థం చేసుకుంటే అది తీవ్రమైన వాదం కలుగుతూ ఉంది, మాకు అసమాధానం ఏర్పడతా ఉంది. కాబట్టి మా మధ్యలో యుద్ధము లేకుండా, తగాదా లేకుండా, కొట్లాట లేకుండా సమాధానము కలుగజేసేటువంటి వాడు నీవే నాయన అని మనము దేవుని వైపు తిరిగి హృదయపూర్వకంగా ఆయనను వెంబడిస్తే ఖచ్చితంగా ఏమాత్రం అనుమానం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మీద ఆధారపడి నువ్వు ఆయనను మాత్రమే వెదకినట్లయితే, ఎందుకు ఈ మాట్లాడుతున్నాను తెలుసా? మనకు సమస్య వచ్చినప్పుడు, సమస్య అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్క కుటుంబంలో అది సాధారణంగా కనిపిస్తూనే ఉంటుంది. సమస్య అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం మన జీవితాల్లో. ఎదురవటం లేదా మీ జీవితంలో ఒక సమస్య? మీ బిడ్డల ద్వారా కానీ, దానికి కారణం ఏదైనా అవ్వచ్చు. నువ్వు ఈ లోకంలో జీవిస్తే సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరూ
ఏ ఒక్కరు కూడా బ్రతకలేరు, ప్రతి ఒక్కరు సమస్యలతోటే. కానీ సమస్యలు ఎదురైనా కూడా సమస్యలు సమాధానాన్ని దేవుడు మనకు కలుగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమస్య ఉంటుంది, కానీ ఆ సమస్యలో అసమాధానం అనేటువంటిది లేకుండా, ఏమాత్రం గొడవలు అనేటువంటివి లేకుండా దేవుడు మనకు సమాధానాన్ని కలుగజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇతర ప్రాంతములో ఉన్నటువంటి వారితో, ఇతర దేశస్థులతో, ఇరుగు పొరుగు వారితో, బంధువులతో, స్నేహితులతో, మన శ్రేయోభిలాషులతోటే ఏమాత్రము భేదాభిప్రాయం లేకుండా సమాధానాన్ని కలుగజేస్తాడు. ఎప్పుడంటే నువ్వు ఆయన్ను హృదయపూర్వకముగా వెదకినట్లయితే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనము చూచినట్లయితే మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా నడుచుకోవాలంటే హృదయపూర్వకముగా నడుచుకోవాలి. చూడండి, లేఖనం చూస్తే మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ వ్రాయబడినటువంటి మాట చదువుతున్నాను. నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా ఉండి నా ఎదుట వారు తమ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో సత్యమును అనుసరించి నడుచుకొనిన ఎడల, సత్యమును అనుసరించి నడుచుకొనిన ఎడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. ఇక్కడ ఎలా ఉండాలి అంటే హృదయపూర్వకముగా మనము నడుచుకోవాలి. హృదయం అంతటితోటి మనం నడుచుకోవాలి. నేటి దినాన చాలామంది నడుస్తూ ఉన్నారు, దేవుని మాటను అనుసరించి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు బైబిల్ కూడా చదువుతున్నారు. కొంతమందికి అలవాటు ఉంటుంది, అన్నం తినే ముందు ప్రార్థన చేసుకునే అన్నం తింటారు. అవును కదా, ఆశీర్వాదకరమే ఇది, మంచి అలవాటు. ఇంట్లోంచి బయటకు వెళ్తూ ఉంటే రెగ్యులర్గా డ్యూటీకి వెళ్తున్నా, ఆఫీస్కి వెళ్తున్నా, వ్యాపారం కోసం వెళ్తున్నా, ఖచ్చితంగా బయలుదేరే ముందు ప్రార్థన చేసుకొని వెళ్తారు ఒక 2 నిమిషాలు. ఎక్కడికైనా ప్రయాణమై ఇతర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కూడా ప్రభువా క్షేమాన్ని దయచే ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఇది నామమాత్రంగా ఉండకూడదు, హృదయపూర్వకముగా మనము చేయాలి. ఎలా చేయాలి అంటే మన ప్రవర్తన విషయములో జాగ్రత్తగా ఉండి, నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకోవాలంట. సత్యమును అనుసరించి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ లేఖనం మనకు చెప్తున్నటువంటి మాట పూర్ణ హృదయముతో సత్యమును అనుసరించి నడుచుకోండి అని దేవుడు చెప్తున్నాడంటే దాని అర్థం ఏంటి? చాలామంది అలా నడుచుకోవటం లేదు. బయటికి వెళ్తున్నావా, ప్రార్థన చేసుకుని వెళ్తే ఒక నిమిషం ప్రభువా మేము బయటికి వెళ్తున్నాం, ప్రయాణమై వెళ్తున్నాం, మీ తోడు మాకు ఉంచండి, ఆమేన్, అయిపోయింది. నామాత్రంగా ప్రభువా యొక్క ఆహారం ఇచ్చారు, మీకు వందనాలు, మీకు స్తోత్రం, ఆమేన్, అయిపోయింది. చిన్నపిల్లలు ఏదైనా తినేటప్పుడు తల్లిదండ్రులు ప్రేయర్ చేయమంటే గాడ్ బ్లెస్ దిస్ ఫుడ్ అని ఒక మాట చెప్పేస్తారు కదా, అది వాళ్ళకి మంచి అలవాటు. మనం కూడా వాళ్ళలాగా ఒక మాట చెప్తే ఎట్లా? నామకార్థంగా వద్దు. నేటి దినాల్లో మన జీవితాలు అలానే అయిపోతూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా, కాదంటారా? మీరు చూడండి, మీ కుటుంబంలో మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారా లేదా? హృదయపూర్వకముగా ఇక్కడ లేఖనములో తెలియచేయబడినటువంటి మాట హృదయపూర్వకముగా సత్యమును అనుసరించి నడుచుకోవాలంట. సత్యము అంటే నిజము అని మాత్రమే కాదు, ఆత్మీయ అర్థములో సత్యము అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయనే మాట్లాడారు కదా, నేనే మార్గము, నేనే సత్యము.
నువ్వు నడిచేటువంటి మార్గము ప్రభు మార్గమై ఉండాలి. నువ్వు వెళ్ళేటువంటి ఆ నడక, ఆ మార్గంలో అది ప్రభువుదై ఉండాలి. సత్యమును అనుసరించి నువ్వు ఎవరిని అనుసరించి నడుస్తూ ఉన్నావు? నీ అనుకరణ ఎవరిదిగా ఉంది? లోకమున చాలామంది రోల్ మోడల్స్ని పెట్టుకుంటారు. ఎవరైతే బాగా తెలివి కలిగి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారో, మంచి బిజినెస్ చేసి, వాళ్ళు నా ఇన్స్పిరేషన్ అండి, వాళ్ళు నా రోల్ మోడల్ అంటారు కదా. మరికొంతమంది క్రికెటర్స్ని చూసి మేము కూడా అలా క్రికెట్ ఆడాలనుకుంటారు. కానీ లేఖనము చెప్తున్నటువంటి మాట, మనం ఎవరిని అనుసరించి నడుచుకోవాలి? యేసయ్యను అనుసరించి నడుచుకోవాలి. నేనే మార్గము, నేనే సత్యం అని చెప్పాడు కదా ఆయన. ఆ సత్యమును అనుసరించి, ప్రభువుని అనుసరించి, అనగా ఆయన తెలియజేసినటువంటి లేఖనాలను, మాటలను, బైబిల్ని అనుసరించి నడుస్తున్నారా? మీరు వింటున్నారు దేవుని మాటలు, కానీ ఆ మాటలను అనుసరించి నడుచుకోవటంలా, అంటే హృదయపూర్వకంగా దేవుని యొక్క మాట మీరు వినడంలా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడి మాట మీతో ఇప్పుడు చెప్తూ జ్ఞాపకం చేస్తున్నాడంటే మీ హృదయ పరిస్థితి ఎలా ఉందో కదా. అందరూ వారి వారి తెలివితేటలను అనుసరించి నడుస్తూ ఉన్నారు నేటి దినాల్లో. వారికి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి వాళ్ళు అనుసరించి నడుచుకుంటూ ఉన్నారు. కానీ లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ యొక్క ద్వితీయోపదేశకాండము గ్రంథములో ఇంతకుముందు మనం చదివినట్లుగా, లేకపోతే దినవృత్తాంతముల గ్రంథములో మనం చదివినట్లుగా, లేకపోతే మనము రాజుల గ్రంథంలో చదువుతున్నట్లుగా, ఇంకా ఎన్నో మాటలు మనం వినబోతూ ఉన్నాం. కీర్తనల గ్రంథంలో ఎన్నో మాటలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. వాటిని అనుసరించి మనం నడుచుకోవాలి. ఇక్కడ ఈ మొదటి రాజుల గ్రంథములో ఈ 2వ అధ్యాయం 4వ వచనములో ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, మనము సత్యమును అనుసరించి నడుచుకోవాలి. సత్యమును అనుసరించి నడుచుకోవాలి. మనం అప్పుడు అలాగా నడుచుకున్నట్లయితే దేవుడు మనలను బహుగా ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము గ్రంథము 11వ అధ్యాయం 13, 14 వచనాలు చూడండి, చదువుతున్నాను. కాబట్టి మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము, అనగా తొలకరి వానను, కడవరి వానను దాని దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకుందువు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనము మరొక మాట గమనించినట్లయితే, యెహోవాని లేకపోతే దేవుని మనం ప్రేమిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక ప్రశ్న నేను వేస్తే, లేకపోతే మీరు మందిరానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎక్కడైనా ప్రార్థనకు వెళ్ళినప్పుడు, అక్కడ ఆ మీటింగ్లో సేవకుడు ఒక ప్రశ్న వేశారనుకోండి, మీరు యేసయ్యని ఎంతమందిని ప్రేమిస్తున్నారు మీలో ఇక్కడ ఉన్న వాళ్ళలో అంటే అందరూ చేతులు ఎత్తారు. ప్రతి ఒక్కళ్ళు చేయెత్తుతానే ఉంటారు. అది ఎలా ఎత్తుతున్నారు అంటే, ఎత్తకపోతే ఏమనుకుంటారు? అవును కదా. ప్రియదేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించడం లేదనుకుంటారేమో, కాబట్టి చేయెత్తుదాం. ఆయనను సేవిస్తున్నావా లేదా అంటే సేవిస్తున్నా. ప్రార్థన చేసుకున్నావా? చేస్తున్నా. వాక్యం చదువుతున్నా. వాక్యం వింటున్నాను అనే చెప్తారు, కానీ నో అని ఎవరు చెప్పరు. అవును కదా. నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరు దేవుని ప్రేమిస్తున్నారా అని. ప్రేమిస్తున్నామన్నా? అయ్యా మేము ప్రేమిస్తున్నాం.
లేకపోతే అసలు ఎందుకు వాక్యం వింటాం, ఎందుకు మందిరానికి వెళ్తాం, ఎందుకు ప్రార్థనలో ఏకీభవిస్తాం అని తిరిగి ప్రశ్నించేటువంటి స్వభావము కొంతమందిలో కూడా ఉన్నది. అయితే మీరు ప్రేమిస్తున్నారు కదా, దేవుని ఆజ్ఞలను అనుసరించి, దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా ఆయన మాటలు మీరు విన్నటువంటివి, చదివినటువంటివి, చెప్పినటువంటివన్నీ అనుసరించి నడుస్తున్నారా అని నేను ప్రశ్న అని గుచ్చి గుచ్చి ప్రశ్న వేశారనుకోండి, ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళు సగం మంది చేస్తారు. ఎందుకంటే హృదయపూర్వకంగా వెంబడించడం లేదు. దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొన్నట్లయితే, వెతికినట్లయితే, సేవించినట్లయితే ఆయనను అనుసరించే నడుస్తారు, ఆయనను విడిచిపెట్టరు. ఎందుకంటే నేడు దినమున క్రైస్తవులు అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు క్రైస్తవత్వంలో మేము ఉన్నాము, క్రైస్తవ మతస్థులుగా మేము ఉన్నాము, చూడండి మా రికార్డ్స్లో ఇండియన్ క్రిస్టియన్ అనే ఉంది అని మాట్లాడేటువంటి వారు. మా అబ్బాయి పేరు ఏంటో తెలుసా? శామ్యూయల్. పాల్ మా అబ్బాయి పేరు, పీటర్, మెల్కీసెదక్, రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటివి. మోషే అండి మా అబ్బాయి పేరు, డేవిడ్ మా అబ్బాయి పేరు, రేచల్ మా అమ్మాయి పేరు, శారా. ఎన్ని అద్భుతమైనటువంటి పేర్లు. ఎస్తేర్ అండి, రకరకాల పేర్లు పెట్టుకున్నారు. కానీ దేవుని అనుసరించి నడవాలంటే ఆయనను మీరు హృదయపూర్వకంగా సేవిస్తేనే అనుసరించగలరు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని సేవించేటువంటి విషయంలో ఎలా సేవించాలంటే చదివినటువంటి వచ్చిన భాగ ప్రకారంగా హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా, పూర్ణ మనస్సుతో మనం దేవుణ్ణి వెనకాలి, సేవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయం 8-9 వచనాల్లో అక్కడ చెప్తున్నటువంటి మాట, దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినను నా ఆజ్ఞలను గైకొని మనపూర్వకముగా నన్ను అనుసరించి. విన్నారా ఈ మాట? దేవుని యొక్క ఆజ్ఞలను మనము ఎలాగా గైకొనాలి, ఎలా అనుసరించాలంటే మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా అనుసరించాలి. హృదయపూర్వకముగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేయాలి. చదవడానికి సమయం లేదు. 9వ వచనం కూడా మీరు చదవండి. తర్వాత దేవుని యొక్క ఆజ్ఞలను మనము హృదయపూర్వకంగా అనుసరిస్తే తూచా తప్పకుండా వాటిని అనుసరించి, వాటిలో నిలిచి, వాటిని గైకొని ముందుకు వెళ్తాం. వాటిని గైకొని ముందుకు వెళ్ళేటువంటి అనుభవంలో ఉంటాం. ఎప్పుడైతే మనము అలా చేస్తామో వారందరికంటే అధికముగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. వారు హృదయపూర్వకంగా అనుసరించినటువంటి వారు కొద్దో గొప్పగానో అనుసరిస్తున్నారంటే దాని అర్థం ఏంటి? 10 ఆజ్ఞలు ఉన్నాయి, 9ని అనుసరిస్తున్నారు అంటే 1 అనుసరించట్లేదనేగా. హృదయపూర్వకంగా అనుసరిస్తే 10 అనుసరించేటువంటి వాళ్ళుగా ఉంటారుగా. రే దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క మాటలను జాగ్రత్తగా గైకొనాలి, హృదయపూర్వకంగా గైకొనాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయంలో 33వ వచనంలో, మరియు ఇశ్రాయేలీయులకు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుట చేత తమ శత్రువుల ఎదుట నుండి మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నన్ను గూర్చి ప్రార్థనా విన్నపములు చేయునప్పుడెల్లా. 34వ వచనం, నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపములను క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి నీవు వారిని మరలా రప్పించెదవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వైపు మనము
హృదయపూర్వకంగా తిరగాలి. దేవుని యొక్క మాటలు మనం వింటున్నాం, హృదయపూర్వకంగా ఆయన యుద్ధకు తిరిగి మళ్ళటంలా మనం తప్పు చేశామనేటువంటి సంగతి దేవుడు మనల్ని హెచ్చరిస్తే మనం లోబడాలి. లోబడితేనే మన మార్గాన్ని మనం మరల్చుకుంటాం. మనము ఈ మార్గంలో మనము వెళ్తే మనకు క్షేమం కాదనేటువంటి మాట మనం తెలిసినా అదే మార్గంలో నడుస్తున్నామంటే దాని అర్థం ఏంటి? దేవుని మాట మనం హృదయపూర్వకంగా వినడంలా. దేవుని బిడ్డలారా, మనం ఆశీర్వాదాలు పోగొట్టుకుంటా ఉన్నాం. చూడండి, తర్వాత ద్వితీయోపదేశకాండం గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తే మనం హృదయపూర్వకంగా దేవుని ప్రేమించాలి. దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యములన్నిటిని బట్టి కీర్తన గ్రంథము 86వ కీర్తన 12వ వచనంలో మనపూర్వకంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి మనము స్తుతించాలి. మనం ఏది చేసినా దేవుని మనము పూర్ణ హృదయంతో హృదయపూర్వకంగా స్తుతించి అనుసరిస్తే దేవుడు మిమ్మలను బహుగా హెచ్చిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ మీకందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్నమాట ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడ, మహోన్నతుడా, మమ్మల్ని అందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకొని మాతో మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు. అవును మా ప్రభువా, హృదయపూర్వకముగా మేము మిమ్మలను వెంబడించాలి, మిమ్మలను అనుసరించాలి, మీ ఆజ్ఞలను మేము గైకొనాలి, మిమ్మలను మేము సేవించాలి, ప్రార్థించాలి. మీ వైపు మేము ప్రభా మీ తట్టుకు మేము తిరగాలి నాయన. మా జీవితంలో మేము మిమ్మలను వెంబడించేటువంటి తీరు హృదయపూర్వకంగా ఉంటే నాయన మాకు శాంతి, సమాధానాలు, సంపూర్ణ ఆరోగ్యము, సంపూర్ణమైనటువంటి దీవెనలు మీరు మెండుగాను గ్రహించేవారుగా ఉన్నారు. అటువంటి కృప ఈ మాటలు వింటున్నటువంటి వారికి స్పాన్సర్ చేసిన బిడ్డ తోడుగా ఉండి మీరు అనుగ్రహించండి నాయన. మీ కార్యములు బిడ్డల జీవితాల్లో మీరు జరిగించండి. అనారోగ్యంతో ఉన్నటువంటి వారు నాయన, ప్రతి బలహీనతలో ఉన్నటువంటి వారందరినీ యేసు నామంలో విడుదల ప్రకటిస్తున్నాం. సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన ఆరోగ్యము, సంపూర్ణమైనటువంటి విడుదలను మీరు అనుగ్రహించి ఆశీర్వదించి మంచి భవిష్యత్తు మీరు అనుగ్రహించి దీవించమని, హృదయపూర్వకంగా మిమ్మల్ని వెంబడించేటువంటి ఆ కృపతో నింపమని, రావాల్సినటువంటి దీవులన్నీ కూడా మీరు అనుగ్రహించమని మీకే సమర్పించుకుంటే యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కాపుదల, భద్రత తోడుగా ఉండి నడిపించి ఈ కార్యక్రమంలో ఏకీభవించిన వారికి స్పాన్సర్ చేసిన బిడ్డ తోడుగా ఉండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.